నమస్తే అండి. నేను రత్నపిల్ల, తెలంగాణ జనసేన పార్టీ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అనుచితమైన, నిరాధారణమైన వ్యాఖ్యలు చేయడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడం, దాన్ని కూడా జనసేన పార్టీ అంతటితో వదిలేయడం మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కొత్తగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతుగా అంటూ ఈరోజు తెలంగాణ క్రాంతి పేరుతో, జర్నలిస్టుల ఒక పేరుతో మేధావర్గం అంటూ ప్రెస్ మీట్లు పెట్టి ప్రాంతీయ విద్వేషతను రెచ్చగొట్టేలాగా వ్యక్తిగత దూషణకి దిగడం ఇది ప్రజాస్వామ్యబద్ధమా? ఇది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి సంబంధించిన దానిలాగా చిత్రీకరించి మాట్లాడడం ప్రజాస్వామ్యమా? ఈరోజు అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్టులుగా, ఒక మేధావులుగా, చదువుకున్న వాళ్ళుగా ముసుగు వేసుకుని మీరు మాట్లాడుతున్నారు కదా, అది న్యాయమా? పాసం యాదగిరి గారు, మీ వయసు పెరిగిందేమో కానీ మీ బుద్ధి మాత్రం పెరగలేదండి. రాజకీయ లబ్ధి కోసం మీరు, లేదంటే మైకు దొరికింది కదా అంటే చీఫ్ పబ్లిసిటీ కోసం నోటికి ఏదొస్తే అది ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది కానీ వ్యక్తిగత దూషణలు చేయడానికి కాదు. వ్యక్తిగత విషయాన్ని మాట్లాడడానికైనా మీకు లైసెన్స్ ఇచ్చిందనుకుంటున్నారు మాట్లాడడానికి? మా అధ్యక్షులు గారిని ఏకవచనంతో సంబోధిస్తూ వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడిన మీ తీరుని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. దీని మీద మేము ముందుకెళ్తాం. విమర్శ చేయాలంటే వాస్తవాలతో చేయాలి, కానీ మీరు మాత్రం అక్కసుతో, అసూయతో, సంస్కారాన్ని మరిచి మీరు మాట్లాడారు. ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తులపై ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు మాట్లాడడం మీ దివాళా కోరితనానికి నిదర్శనం అని చెప్తాను నేను. మీరు మాట్లాడిన విధానం ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడం అని నేను మాట్లాడతా. రాజకీయ సంస్కృతిని దిగజార్చేలాగా మీరు మాట్లాడారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాల్ని గౌరవిస్తూ అనేక సార్లు ఆయన మాట్లాడారు. భాష అనేది కేవలం మాట కాదు, ఒక ప్రాంత ఆత్మ గౌరవం అంటూ ఆయన తెలంగాణ భాషని, యాసని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి. ఆయన సినిమాల్లో కూడా ఆయన భాష వాడిన వ్యక్తి. ఆయన జర్నలిస్టులు అంటే ప్రజలకు నిజాన్ని నిర్భయంగా చెప్పే ప్రజా బాధ్యతలు ఉన్న వ్యక్తులు మీరు. అలాంటి మీరు జర్నలిస్టుల ముసుగులో, మేధావి ముసుగులో వ్యక్తిగత విమర్శలకి దిగడం ఇది ప్రజాస్వామ్యబద్ధం అవుతుందా? మీరు దిగజారుడితనానికి అది నిదర్శనం. ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఎవరు భాషని ఎలా వాడుతున్నారో గమనిస్తారు. ఈరోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చైత్ర అనే 5 సంవత్సరాల అమ్మాయి అత్యాచారానికి గురై చనిపోతే మొదటగా స్పందించిన వ్యక్తి ఎవరు? వాళ్ళకి వెళ్ళి పరామర్శించిన వ్యక్తి ఎవరు? వాళ్ళ మానసిక ధైర్యాన్ని పెంచడంతో పాటు ఆర్థిక సహాయం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కాదా? ఆదిలాబాద్ తండాలో ఆయన చేసిన పనులు మీకు తెలియదా? ఫ్లోరైడ్ సమస్యను తీర్చడానికి ఆయన చేసిన ప్రయత్నం మీకు తెలియదా? ఫ్లడ్స్ వచ్చినప్పుడు, కరోనా వచ్చినప్పుడు రాష్ట్రానికి ఆయన ఇచ్చిన ఫండ్స్ మీకు తెలియదా? కొండగట్టు ఆంజనేయ స్వామిని ఆయన ఎంత ఆరాధిస్తారో, అలాగే నాకు పునర్జన్మ ఇచ్చింది తెలంగాణ అని ఎంత గొప్పగా చెప్తారో, తన సొంత నిధులు 10 లక్షలు ఇవ్వడంతో పాటు టీటీడీ నుంచి నిధులు తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదా? సో ఇవన్నీ తెలంగాణకి ఆయన చేసిన పనులుగా మీరు చూడట్లేదా? తెలంగాణలో రాజకీయం అనేది ఎలా అయిపోయిందంటే ఉన్నవాడికి మాత్రమే రాజకీయం. ఈరోజు ప్రజల గొంతు వినిపించాలంటే సామాన్యుడు రాజకీయాల్లోకి రావాలి అని 8 మంది సామాన్యులకి, బీసీ వర్గానికి చెందిన వ్యక్తులకి ఈరోజు ఈయన ఇక్కడ సీట్ ఇచ్చారు. ఈ బిడ్డల్ని మీరు గౌరవించారా? ఒక సామాన్యుడికి, ఒక చదువుకున్న యువతకి, చిన్న వయసులో ఉన్న వ్యక్తులు రాజకీయం చేస్తే, అసెంబ్లీలోకి వెళ్తే వాళ్ళ వాయిస్ వినపడి ప్రజలకి న్యాయం చేస్తారు అన్న వ్యక్తులకి గౌరవించి మీరు వాళ్ళకి టికెట్లు ఇస్తే, మీరు ఏ రోజైనా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడారా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? సపోర్ట్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? కానీ ఈరోజు నాగేశ్వరరావు గారిని మేమేం వ్యక్తిగతంగా ఆయన విమర్శించలేదు. ఆయన నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. మీరు నిరాధారంగా మాట్లాడితే కుదరదు అన్న మాటలకే మీరు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారే, ఇది ఎంతవరకు ప్రజాస్వామ్యబద్ధం? దీన్ని మేము ఇంతటితో వదిలేస్తాము అని మీరు అనుకుంటున్నారేమో. ఇదే తెలంగాణకు ఆత్మగౌరవం మాకు కూడా ఉంది. ఉద్యమం చేసిన బిడ్డలు మా తెలంగాణ బిడ్డలు కాబట్టి మేము కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మేము ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేస్తాం. అసలు మీకు తెలియదా, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీని స్థాపించవచ్చని, అలాగే ఆ పార్టీని ప్రజాస్వామ్యబద్ధంగా నడపొచ్చని. సో ప్రజలే చూసుకుంటారు, ప్రజలే నిర్ణయిస్తారు, ప్రజలే ఓట్లేస్తారు, ప్రజలే పార్టీని ముందుకు తీసుకెళ్తారు.
ప్రజల ఆశయాలతో, ప్రజల ఆకాంక్షలతో, ప్రజల మద్దతుతో ఏర్పడిన పార్టీ మా పార్టీ. మీరు అక్కసుతో మాట్లాడితే నిజాలేమీ మారిపోవు. మైక్ దొరికిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రాజకీయ పరిజ్ఞానం లేని వ్యక్తిగా మిమ్మల్ని చూస్తారేమో కానీ ఎవరు మిమ్మల్ని హర్షించరు. బాధ్యతారాహిత్యం చాలా స్పష్టంగా మీరు మాట్లాడింది కనబడుతుంది. ప్రజాస్వామ్యం అంటే భిన్నాభిప్రాయాలు ఉంటాయి, గౌరవించాలి. కానీ మీరు మాత్రం వ్యక్తిగత దూషణలు, ఏకవచన వ్యాఖ్యలు చేస్తూ మీ అసహనాన్ని బయటపెట్టుకున్నారంతే. ఒక పార్టీ ఎదగడంని మీరు ఓర్వలేక మాట్లాడుతున్నారంతే. విషయాన్ని చిమ్ముతున్నారంతే. ప్రజల్లోకి వెళ్ళి మీ బలాన్ని నిరూపించుకోండి. ప్రజల అభిమానంతో మీరు నిలబడండి. అంతేగాని కించపరుస్తూ మాట్లాడితే ప్రజలే మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రాజకీయాల్లో హుందాతనం అనేది ఉండాలి. ఒక రాజకీయ వ్యక్తిని మాట్లాడేటప్పుడు హుందాతనంతో మీరు మాట్లాడాలి. మీ అరుపులు, అలాగే చీప్ కామెంట్స్ ప్రజలు ఎప్పుడు హర్షించరు. ప్రజలు ఎప్పుడు గమనిస్తూనే ఉన్నారు. సో హుందాతనంగా మీరు మాట్లాడండి. రాజకీయాలు చేస్తే మైకు కోసం డ్రామాలు ఆడడం మానేసి చాలా స్పష్టంగా ఒక జర్నలిస్టులుగా మీ భావాన్ని చెప్పండి. ఇకనైనా హద్దులు దాటి మాట్లాడడం మానేయండి. బాధ్యతతో మీరు వ్యవహరించండి. లేకపోతే ప్రజలు బుద్ధి చెప్తారు. మేము కూడా అంతే గట్టిగా బుద్ధి చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం.